వెల్కమ్ టు టాలీవుడ్ టాసర్స్. ఈ మధ్య ఐపీఎల్ ఆక్షన్ జరిగింది కదా, దాంట్లో మేము పెట్టిన వీడియోస్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది, మంచి వ్యూస్ వచ్చాయి, మంచి రీచ్ వచ్చింది. కానీ ఇంకా కొంచెం సబ్స్క్రైబర్స్ రావట్లే, మంచి వ్యూస్ వెళ్తున్నా కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఇట్స్ స్మాల్ రిక్వెస్ట్. ఇంకా రీసెంట్ గా ఈ వీడియో వచ్చేసరికి T20 వరల్డ్ కప్ స్క్వాడ్ అనౌన్స్ అయింది. దాంట్లో అసలుకి మైమర్పు చేంజెస్ అన్ని చాలా జరిగాయి. శుభ్మన్ గిల్ అవుట్, జితేష్ శర్మ అవుట్, రింకు సింగ్ ఇన్ అండ్ ఇషాన్ కిషన్ ఇన్. అసలుకి శుభ్మన్ గిల్ ఒక్క పొజిషన్ వల్ల వీళ్ళందరి పొజిషన్లు మారాయి. అవి ఎలా మారాయి, ఎందుకు మారాయి అనేది ఫుల్ గా వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ గంభీర్ ఫైనల్ గా ఒక సెన్సిబుల్ డిసిషన్ తీసుకున్నాడు అన్నట్లే అనిపించింది ఈ స్క్వాడ్ వల్ల. చూద్దాం మొత్తం వీడియోలోకి వెళ్ళే ముందు యాజ్ యూజువల్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ అవర్ వీడియోస్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. So let's get into the video. So finally T20 World Cup squad announce అయింది. సో మేజర్ స్క్వాడ్ చూసుకుంటే పెద్ద చేంజెస్ ఏం లేవు, మోస్ట్లీ చేంజెస్ చెప్పాము. బట్ ఓవరాల్ ఒకసారి స్క్వాడ్ వెళ్దాం. స్క్వాడ్ లో సూర్యకుమార్ యాదవ్ యాజ్ కెప్టెన్, అభిషేక్ శర్మ అండ్ దెన్ సంజు శాంసన్ యాజ్ వికెట్ కీపర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే అండ్ అక్షర్ పటేల్ యాజ్ వైస్ కెప్టెన్. సో శుభ్మన్ గిల్ ని వైస్ కెప్టెన్ తీసేసి అక్షర్ పటేల్ కి వైస్ కెప్టెన్ తీసేసారు. అండ్ దెన్ రింకు సింగ్ ఫైనలీ మేక్స్ ఇన్ టు ది స్క్వాడ్, ఇండియన్ స్క్వాడ్. అండ్ దెన్ బుమ్రా, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్ అండ్ దెన్ ఇషాన్ కిషన్, మన ఎస్మాట్ లో సెంచరీ కొట్టిన అండ్ జార్ఖండ్ విన్నింగ్ కెప్టెన్ ఇషాన్ కిషన్. సో ఇది ఇండియా వరల్డ్ కప్ స్క్వాడ్. సో దీంట్లో చేంజెస్ ఏమైనా చూసుకుంటే మేజర్ పాయింట్, టాకింగ్ పాయింట్, శుభ్మన్ గిల్ ఫైనలీ అవుట్ ఆఫ్ ది ఇండియన్ స్క్వాడ్. శుభ్మన్ గిల్ తీసేశారు. శుభ్మన్ గిల్ తీసేసి అండ్ దెన్ జితేష్ శర్మన్ కూడా తీసేశారు. సో వీళ్ళిద్దరి ప్లేస్ లో ఇషాన్ కిషన్ అండ్ రింకు సింగ్ ని తీసుకున్నారు. సో శుభ్మన్ గిల్ ని ఎందుకు తీసేశారో మనకు కొంచెం ఐడియా ఉంది. లైక్ హీఈస్ నాట్ పర్ఫార్మింగ్ వెల్, T20s లో ఛాన్సెస్ ఇచ్చిన లాస్ట్ 3 T20s లో ఏం ఆడలేదు అని ఒక రీజనబుల్ ఉంది మనకు. ఏంటంటే ఎందుకు శుభ్మన్ గిల్ తీసేశాడని తెలుసు, కానీ జితేష్ శర్మ ఎందుకు తీసేశారు? పాపం జితేష్ శర్మ ఏం పర్ఫార్మ్ చేశాడు, ఇచ్చిన ఛాన్సెస్ లో బాగానే ఆడాడు. బట్ జితేష్ శర్మని ఎందుకు తీసేశాడు అంటే ఇదంతా ఎందుకంటే శుభ్మన్ గిల్ తీసేయాల్సి వచ్చింది కాబట్టి జితేష్ శర్మని కూడా తీసేయాల్సి వచ్చింది. సో ఎందుకో మాట్లాడుకుందాం. ఇప్పుడు శుభ్మన్ గిల్ తీసేశారు కాబట్టి సంజు శాంసన్ ఓపెనింగ్ వెళ్తాడు. అండ్ ఓపెనింగ్ వెళ్ళాడు కాబట్టి బ్యాకప్ ఓపెనర్ కావాలి. సో బ్యాకప్ ఓపెనర్ ఎవరిని తీసుకున్నారు? ఇషాన్ కిషన్, మన ఎస్మాట్ లో సెంచరీ కొట్టాడు, జార్ఖండ్ కి విన్నింగ్ కెప్టెన్. అండ్ ఇషాన్ కీపర్ కూడా వికెట్ కీపర్. సో ఆల్రెడీ సంజు శాంసన్ అండ్ ఇషాన్ కిషన్ ఇద్దరు వికెట్ కీపర్స్ ఉన్నారు. సో ఇద్దరు వికెట్ కీపర్స్ ఉన్నారు కాబట్టి జితేష్ శర్మ మళ్ళీ ఇంకో బ్యాకప్ వికెట్ కీపర్ ఎందుకు, అతని ప్లేస్ లో ఎవరైనా మంచి ఫినిషర్ తీసుకుంటే బెటర్ అని చెప్పి రింకు సింగ్ ని తీసుకున్నారు. సో ఇది రీజన్ జితేష్ శర్మ స్క్వాడ్ లో లేకపోవడానికి. కానీ ఇక్కడ జితేష్ శర్మ ఏమన్నా చేశాడా పాపం అంటే, ఇచ్చిన ప్రతి ఛాన్స్ నీట్ గా ఆడాడు, నీట్ గా పర్ఫామ్ చేశాడు. కానీ రింకు సింగ్ హూ ఇస్ దేర్ ఆల్రెడీ ఇన్ ద స్క్వాడ్ అండ్ ఆల్రెడీ ఇన్ ద ఇండియన్ క్రికెట్ టీమ్ ఫ్రమ్ ద పాస్ట్ 2.5 years 3 years. సో దే వెన్ విత్ రింకు సింగ్. అందులో ఇంకోటి ఏంటంటే, సేమ్ లాస్ట్ టైం T20 వరల్డ్ కప్ లో రింకు సింగ్ జస్ట్ బిఫోర్ అనౌన్సింగ్ ద ఇండియన్ T20 స్క్వాడ్ అప్పటి వరకు ఇండియా టీమ్ లోనే ఉన్నాడు. కానీ ఆ స్క్వాడ్ లో అనౌన్స్ చేసే స్క్వాడ్ లో లేకపోయాడు. అప్పుడు అదొక బ్యాడ్ ఫేస్ ఫర్ ఇషాన్ కిషన్. వాళ్ళ డాడీ కూడా ఇలా మా అబ్బాయి ఎందుకు ఇలా చేసలేదంటే, అది టీమ్ కాంబినేషన్ ఇలా బట్టి చేసాము, దానిలో రింకు సింగ్ తప్పేం లేదని కూడా సెలెక్టర్స్ చెప్తారు ఇప్పుడు. సో ఇప్పుడు కూడా అలాగే ఇండియా సౌత్ ఆఫ్రికా T20 సిరీస్ జరుగుతున్న ముందు వరకు రింకు సింగ్ ఇండియా స్క్వాడ్ లో ఉన్నాడు. కానీ ఆ T20 సిరీస్ మాత్రమే లేడు. కానీ మళ్ళీ రింకు సింగ్ ఇలాగే జరుగుతుంది అనుకున్నాం. బట్ ఫైనల్లీ రింకు సింగ్ స్క్వాడ్ లోకి వచ్చాడు. అండ్ ఇషాన్ కిషన్ అసలు అప్పుడు బాగా ఆడుతున్నాడు, ఏదో సమ్ డిస్టర్బెన్సెస్ వల్ల వెళ్ళిపోయాడు, కానీ అప్పుడు కూడా మంచి ఫామ్ లోనే ఉన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ఎస్మాట్ లో బాగా పర్ఫామ్ చేసి విన్నింగ్ కెప్టెన్, అందులో సెంచరీ ఇన్ ద ఫైనల్. సో ఇషాన్ కిషన్ కూడా మంచి కంబ్యాక్ వచ్చింది. అండ్ ఇషాన్ కిషన్ ఇస్ ఎ ప్రూవెన్ బ్యాట్స్మెన్ ఇన్ ద ఓపెనింగ్ స్టార్ట్. మొన్న ఎస్మాట్ ఫైనల్ జరిగినాక కూడా ఇంటర్వ్యూలో ఇషాన్ కిషన్ అడుగుతారు, నీకేమైనా హోప్స్ ఉన్నాయా, మళ్ళీ ఇండియన్ స్క్వాడ్ లోకి వచ్చే హోప్స్ ఏమైనా ఉన్నాయా, వరల్డ్ కప్ సెలెక్ట్ అయ్యే హోప్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఇషాన్ కిషన్ సింపుల్ గా నేను అసలు దాని గురించి ఏం ఆలోచించట్లేదు, 2 years బ్యాక్ స్క్వాడ్ లో తీసేశారు, బట్ అప్పుడు కొంచెం ఫీల్ అయ్యాను, బట్ రైట్ నో ఐఎమ్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ పర్ఫార్మింగ్ అని చెప్పి తన పర్ఫార్మెన్సెస్ తో అందరికి చూపించాడు. అండ్ దెన్ ఫైనల్లీ బ్యాక్ ఇన్ టు ది ఇండియన్ స్క్వాడ్. సో రింకు సింగ్ లాస్ట్ టైం కూడా స్క్వాడ్ లో ఉన్నాడు, ప్లేయింగ్ లో లేడు, బట్ ఈసారైనా ప్లేయింగ్ లో ఉంటాడో చూడాలి. సో ఒకసారి ఇండియా ప్లేయింగ్ లో ఎలా ఉండబోతుందో చూద్దాం వరల్డ్ కప్ లో. సో
ఓపెనర్స్ గా అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ ఎక్స్పెక్టెడ్ Yes. అండ్ దెన్ నంబర్ 3 తిలక్ వర్మ, నంబర్ 4 సూర్యకుమార్ యాదవ్, నంబర్ 5 హార్దిక్ పాండ్యా. సో ఇది టెంప్లెట్ బేసిక్ ఇండియా నుంచి 1 ఇయర్ నుంచి సేమ్ ఇదే టాప్ 5 తో ఇండియా ఆడుతున్నారు. అండ్ దెన్ నంబర్ 6 వచ్చేసి శివం దుబే అండ్ దెన్ నంబర్ 7 అక్షర్ పటేల్, హీఈస్ ద వైస్ కెప్టెన్. సో నంబర్ 7 అక్షర్ పటేల్. నంబర్ 8 కి చాలా కాంపిటీషన్ ఉంది. ఇద్దరు ముగ్గురు ప్లేయర్స్ ఆడే ఛాన్సెస్ ఉన్నది, చెప్పలేము. ఆ రోజు మూడ్ బట్టి గంభీర్ ఓవర్ ఆడిస్తారో, మేబీ పిచ్ కండిషన్స్ బట్టి Yes, నంబర్ sir. 8 మారే ఛాన్సెస్ ఉంది. నంబర్ 8 లో ఇదర్ గంభీర్ ఫేవరెట్ హర్షిత్ రాణా ఆడే ఛాన్స్ ఉంది, లేకపోతే నాకు ఇంకొక ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలనుకుంటే కుల్దీప్ యాదవ్ ఆడించవచ్చు. లేదు అది కాదు నాకు స్పిన్నర్ కావాలి, నాకు బ్యాటింగ్ డెప్త్ కావాలనుకుంటే వాషింగ్టన్ సుందర్ ఆడించవచ్చు నంబర్ 8 లో. అండ్ దెన్ నంబర్ 9 జస్ప్రీత్ బుమ్రా, నంబర్ 10 వరుణ్ చక్రవర్తి అండ్ నంబర్ 11 హర్షదీప్ సింగ్. సో ఇది ప్లేయింగ్ 11 ఫర్ ది ఇండియా వరల్డ్ కప్. మీ ప్లేయింగ్ 11 కూడా ఏమనుకుంటారు మీరు కూడా కమెంట్ చేయండి, చూద్దాం. మీకు ఏమైనా చేంజెస్ కావాలనుకుంటారో కమెంట్ చేయండి. ఇక్కడ మనం వరుణ్ చక్రవర్తిని తీసేయడానికి 0% ఛాన్స్. వరుణ్ చక్రవర్తి ఖచ్చితంగా టీమ్ లో ఉంటాడు. ఈజ్ ద మిస్టరీ స్పిన్నర్, ఖచ్చితంగా T20 టీమ్ లో ఉంటాడు. అందులో క్యాలెండర్ ఇయర్ లో ఫస్ట్ 38 వికెట్స్ తో భువనేశ్వర్ కుమార్ టాప్ లో ఉంటే నెక్స్ట్ వరుణ్ చక్రవర్తి 37 వికెట్స్. అది మొన్న మ్యాచ్ జరుగుంటే ఆ వికెట్ కూడా పడుండు, ఫోర్త్ది. సో అది సో బెస్ట్. ఇంకోటి మీరు గమనించాల్సింది ఏంటంటే లాస్ట్ మ్యాచ్ ఎస్ఐటి సౌత్ ఆఫ్రికాతో 5th T20లో కీపింగ్ జితేష్ శర్మ చేయలేదు, సంజు శాంసన్ చేశాడు. అక్కడే ఏదో తేడా కొట్టి ఎందుకు జితేష్ శర్మ కీపింగ్ చేయలేదు అనుకుంటున్నా. అందులో సంజు బాగా పర్ఫామ్ కూడా చేశాడు. అందులో ఇంకా సెలెక్టర్స్ కి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేకుండా శుభ్మన్ గిల్ తీసేసి సంజు శాంసన్ లోపలేసారు ఆల్రెడీ. వాళ్ళు నిన్ననే చెప్పారు బ్రో, మనకి అర్థం చేసుకోవడానికి ఇంత టైం పట్టింది. సో ఇది ఇంకా ఏం చెప్పుకోవడానికి ఏం లేవు. ఒకవేళ ఇంకా రింకు సింగ్ కావాలంటే ఈ శుభం దూబే ప్లేస్ లోనే రింకు సింగ్ రాగలుగుతాడు. ఇంకంతే. మోస్ట్లీ శుభం దూబేకే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది రింకు సింగ్ కన్నా, ఎందుకంటే 2 overs కూడా ఇస్తాడు, అందులో బిగ్ హిట్టర్ కాబట్టి. సో ఇది గైస్, ఇది ఈసారి వరల్డ్ కప్ ఇండియా అండ్ శ్రీలంకలో కాబట్టి కొంచెం స్పిన్ ట్రాక్స్ ఉంటాయి. సో శివన్ దుబే మంచి స్పిన్ హిట్టర్ కాబట్టి శివన్ దుబే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ చూస్తే స్క్వాడ్ ఓవరాల్ గా మంచి బ్యాలెన్స్ ఉంది. ఫినిషర్స్ ఉన్నారు, ఆల్రౌండర్స్ ఉన్నారు, స్పిన్నర్ ఉన్నారు. ఓన్లీ ఒక కన్సర్న్ ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ ఫామ్. సో వరల్డ్ కప్ ఇప్పటి వరకు మన 520 T20s లో ఏమీ రన్స్ కొట్టలేదు. లాస్ట్ 15 innings లో 14 యావరేజ్ ఉంది సూర్యకుమార్ యాదవ్ది. సో అట్లీస్ట్ వరల్డ్ కప్ లోనైనా ఆ ఫామ్ ని బ్యాట్ ఫామ్ ని పక్కన పెట్టేసి మంచి రన్స్ కొడతారని. ఏం పర్లేదు, మనకు మంచి టీమ్స్ ఉన్నాయి. ఇనిషియల్ గా సూర్య ఫామ్ లో రావడానికి యుఏఈ ఇలాంటి, హాంకాంగ్ ఇలాంటి టీమ్స్ తో మనకు మ్యాచ్ లో ఉన్నాయి, కొన్ని చిన్న టీమ్స్. సో అక్కడ ఫామ్ లోకి వచ్చి ఆ ఫామ్ ని మనకు మెయిన్ టీమ్స్ తో క్యారీ చేస్తే సో మనకు బిగ్ ప్లస్ అదొకటి. లెట్స్ హోప్. సో ఇది గైస్, ఇది మా ప్లేయింగ్ 11 అండ్ మా స్క్వాడ్ అనాలిసిస్. ఇంకా మీకేమన్నా ఎక్స్ట్రా పాయింట్స్ కానీ అనిపించుంటే ఒకసారి కింద కమెంట్ చేయండి, చూద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఇలా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలా మంది వ్యూస్ వస్తున్నాయి, చాలా మంది కొంచెం సపోర్ట్ వస్తుంది, కానీ కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే మాకు కొంచెం బూస్ట్ అవుతుంది. దట్స్ ఇట్ గైస్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. Until then, tata, bye bye.